वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम हरे कृष्णा जय श्री राधे। कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। राधे वृंदावनेश्वरी राधे वृंदावनेश्वरी। ఈ వృందావనేశ్వరి అంటే క్వీన్ ఆఫ్ బృందావన్. బృందావనానికి కింగ్ లేదు, కింగ్డమ్ అంటారు కదా, క్వీన్డమ్. కింగ్డమ్ లేదు, అక్కడ ఎవరికి అధికారం లేదు, కేవలం శ్రీమతి రాధారానికి మాత్రమే అధికారం ఉంది. అందుకని కొంతమంది మహారాజులకు ప్రభువులు చెప్తా ఉన్నారు ఏమని అంటే, బృందావనంలో కింగ్ లేదు, క్వీన్డమ్ మాత్రమే ఉంది. అక్కడ శ్రీమతి రాధారానికి తప్పించి ఇంకెవరికి కూడా అధికారం లేదు. ఈరోజు రాధాష్టమి, కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు ఈ యొక్క రాధాష్టమి వస్తుందన్నమాట. శ్రీమతి రాధారాణి వృషభాను మహారాజుకి పుట్టిందనమాట. మరి ఆమె మనలాగా తల్లి గర్భంలో జన్మించలేదు. ఆమె రావాలన్నటువంటి వృందావనంలో ఒక ప్రదేశంలో యమునలో ఒక బంగారు కమలంలో ఆమె వృషభాను మహారాజు యమునలోకి వెళ్ళినప్పుడు తలతలా మెరుస్తూ బంగారు కమలం ఒకటి కనిపించింది. ఆ కమలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ యొక్క కమలంలో శ్రీమతి రాధారాణి ఆమె ఉందన్నమాట. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఎందువల్ల అంటే సాక్షాత్తు స్త్రీ స్వరూపమైనటువంటి శ్రీమతి రాధారాణి ఆమె అక్కడ అవతరించింది. చాలా ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఉన్నాయి. ఆ అందాలన్నిటికీ కూడా మూలం శ్రీమతి రాధారాణి. మరి ఈ సృష్టిలో అందాలే అద్భుతంగా ఉంటే మరి ఆ మూలం ఇంకెంత అందంగా అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. సో ఆ శ్రీమతి రాధారాణి అపురూపంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది, చాలా తేజవంతంగా ఉంది. ఆమె యొక్క శరీర ఛాయ ఏంటి అంటే గౌరంగి, బంగారు ఛాయ అంట. అంటే మేలి బంగారం లాగా మెరిసిపోతూ ఉంది ఆ యొక్క శ్రీమతి రాధారాణి. మేలి బంగారం లాగా మెరిసిపోతూ ఉంది. ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ బాలిక కళ్ళు లేవట్లేదు, మాట్లాడట్లేదు, అంటే నోట్లో నుంచి శబ్దాలు కూడా ఏం చేయట్లేదు. వీళ్ళేమనుకున్నారంటే, అరే 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 ఇంత అందంగా పుట్టింది కానీ ఈమె కళ్ళు లేవు, మాట్లాడట్లేదు, ఏమీ నోరు తెరిచి శబ్దం చేయట్లేదు, మూగామేమో బుద్ధిగామేమో అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడికి 1 సంవత్సరం వచ్చేది. నందబాబారి యశోదమ్మతో కృష్ణుడు బర్సానా వచ్చారు. రాధారాన్ని చూడాలా అని చెప్పి వాళ్ళు వస్తే ఉయ్యాల తొట్టిలో వేస్తున్నారు శ్రీమతి రాధారాన్ని. ఈ కన్నయ్య సంవత్సరం రోజులు అప్పుడే అట్టట్ట నడుస్తూ ఉన్నాడు, ఎక్కువ కూడా లేదు. దోగాడుతూ వచ్చి ఆ ఉయ్యాల తొట్టి పట్టుకొని శ్రీమతి రాధారాణి యొక్క చెయ్యి ఆ ఉయ్యాల తొట్టిలో నుంచి అట్లా బయట కొంచెం అట్లా కనిపిస్తూ ఉంది. కృష్ణుడు ఆయన చేతులతోటి
ఆ శ్రీమతి రాధారాణి యొక్క చెయ్యిని అట్లా స్పృశించాడు. ఆ స్పృశించిన తక్షణమే ఆమె ఎన్ని రోజులు కళ్ళు ఎందుకు తెరవకుండా ఉండింది అంటే మొట్టమొదట దృష్టి తన స్వామి అయినటువంటి కృష్ణుణ్ణి చూడాలా. సో అప్పుడు శ్రీమతి రాధారాణి ఆమె యొక్క కళ్ళు తెరిచిందనమాట. తెరిస్తే ఆమె ముందు ఎవరున్నారు? శ్యామ సుందరుడు, ఉజ్వల నీలమణి. యశోదమ్మ ముద్దుగా కృష్ణుని ఏమని పిలుచుకునేదంటే ఉజ్వల నీలమణి. ఉజ్వల అంటే ఎంతో తేజోవంతమైనటువంటి నీల వర్ణములో ఉన్నటువంటి వజ్రమా, ఉజ్వల నీలమణి అని పిలుచుకునేది. ఆ ఉజ్వల నీలమణి కృష్ణుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ శ్రీమతి రాధారాన్ని చూస్తూ ఉన్నాడనమాట. ఆమె ఆ కృష్ణుడిని చూస్తూ ఉందన్నమాట. సో మొట్టమొదటిసారి కళ్ళు తెరిచి ఆమె చూసింది ఎవరిని అంటే అది కృష్ణునే చూసింది. ఆ కృష్ణునే చూడాలా, ఇంకెవరిని చూడకూడదు అని చెప్పి అన్ని రోజులు కళ్ళు మూసుకునేది శ్రీమతి రాధారాణి. సో ఆ శ్రీమతి రాధారాణి భగవంతుని యొక్క లాభిని శక్తి. అంటే భగవంతుడు అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. ఆయన యొక్క లీలలతో, ఆయన యొక్క రూపంతో, ఆయన యొక్క వేణువుతో, వీటన్నిటితోటి అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాడు. కానీ శ్రీమతి రాధారాణి ఆ కృష్ణునికే ఆనందాన్ని ఇచ్చేటువంటి భక్తి స్వరూపం శ్రీమతి రాధారాణి. ఆ భగవంతునికే ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఒకసారి ఆ రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఎంత బలమైంది అనేదానికి మామూలు మైకున్నప్పుడే బాగుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఒకరోజు వృందావనంలో ప్రేమ సరోవరం అని ఉంది. ప్రేమ సరోవరం. ఆ సరోవరం దగ్గర రాధాకృష్ణులు కూర్చొని ఉన్నారు. ఒక తేనెటీగ వచ్చి రాధారాణి ముఖం ముందు తిరుగుతూ ఉంది. రాధారాణి కృష్ణుడితోటి, ఏ కన్నయ్య ఈ తేనెటీగ కంట పెడుతుంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు మధుమంగళుడిని పిలిచాడు. మధుమంగళుడు అంటే కృష్ణుని యొక్క సభ్యుల్లో ఒకరన్నమాట. చాలా స్వల్పంగా ఉండేవాడు, 4 అడుగులు వెడల్పు అయితే. చాలా స్వల్పం, 4 అడుగులే వెడల్పు. సో అతనికి తిండి అంటే చాలా ప్రియం. ఎప్పుడు నేతి లడ్డూ తింటూ ఉండేవాడంట. ఆయన పిలిచాడు కృష్ణుడు, ఏ మధుమంగళ ఈ యొక్క తేనెటీగని తరిమి అన్నాడు. మనలో వచ్చాడు, వచ్చి ఆ తేనెటీగని అంటూ తరిమేశాడు. తేనెటీగని తరిమేశాడు. తరిమేసి వచ్చి ఏం చెప్పాడు అంటే, ఏ కృష్ణ మధు చలేగయా, మధు చలేగయా అన్నాడు. మధు వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే మధు అంటే కృష్ణునికి ఇంకొక నామధేయం మధుసూదన. రాధారానికి ఏమనిపించిందంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు అని అనిపించింది. ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్నటువంటి పక్కనే ఉన్నాడు, పక్కన ఉన్నా కానీ వెళ్ళిపోయాడు అన్న శబ్దానికే ఆమెకు విరహంలో మూర్ఛ వచ్చేసిందంట. అశ్వదాలు పాడుతూ ఉన్నాయంట. అది కృష్ణుడు వెళ్ళిపోయాడా, కృష్ణుడు వెళ్ళిపోయాడా, కృష్ణుడు వెళ్ళిపోయాడా. ఆచార్యులు ఏం చెప్తారు అంటే, చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, నిజమైన భక్తుడు ఒక్క క్షణం కూడా కృష్ణుని విడిచిపెట్టి ఉండలేడు. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని. ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తాడు. రామావతారంలో సీతమ్మ తల్లి హనుమంతుడు చేసిన సేవకు ప్రసన్నమైపోయి ఒక ముత్యాల హారాన్ని ఇచ్చింది. ఆ ముత్యాల హారం ఇస్తే ఆ ముత్యాలన్నీ కూడా హనుమంతుడు కొరికి కింద పడేస్తా ఉన్నాడు, కొరికి కింద పడేస్తా ఉన్నాడు. నేను ఎంతో ప్రేమగా అపురూపమైనటువంటి ముత్యాల హారం ఇస్తే కొరికి కింద పడేస్తున్నాడు హనుమంతుడు అని చెప్పి ఆమెకు కోపం వచ్చింది. ఏం హనుమా, నేను ఇచ్చినటువంటి హారానికి విలువ లేదా, కొరికి పడేస్తూ ఉన్నావంటే ఎందుకు ఆ పని చేస్తున్నావు? అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఈ ముత్యాల్లో సీతారాములు ఉన్నారో లేదో చూస్తున్నానమ్మా అన్నాడు. ఈ ముత్యాల్లో సీతారాములు ఉన్నారో లేదో చూస్తూ ఉన్నానమ్మా అన్నాడు. అంటే
భక్తుడికి భగవంతుడు లేకపోతే అది ఎంత పెద్ద వజ్రమైనా ఎంత పెద్ద ఇదైనా లెక్క చేయడం తుచ్చం. అదంతా కూడా తుచ్చం. అందుకనే చూడండి, భగవంతుడు భౌతిక జగత్తును వదిలిపెట్టిన విషయం ధర్మరాజుకు తెలిసిన తక్షణమే యావత్ పృథ్వీని పరిపాలించేటువంటి ధర్మరాజు తన కిరీటం తీసి కింద పెట్టేశాడు. నేను సర్వస్వాన్ని త్యజించేస్తున్నాను, ఆ స్వామే లేకపోతే ఈ రాజ్యము ఈ యొక్క పదవి నాకు అవసరం లేదని చెప్పి సర్వస్వాన్ని త్యజించి వేశాడు ధర్మరాజు. ప్రతిదీ త్యజించేశాడు. నాకేమొద్దు. సో అట్లాగా ఈ హనుమంతుడు ఆ ముత్యాల్లో సీతారాములు ఉన్నారో లేదో అప్పుడు సీత అడిగిందంట, ఓహో మరి నీ హృదయంలో ఉన్నారా సీతారాములు? అప్పుడు హనుమంతుడు ఎంత చేర్చి చూపించాడనమాట. ఆయన హృదయంలో సీతారాములు విరాజమానమై ఉన్నారు. శూన్యాయుధం జగత్ సర్వం గోవింద విరహేననే ఆ కృష్ణుడు మధువు వెళ్ళిపోయాడు అనేసరికి ఆ శ్రీమతి రాధారాణి ఆమె దుఃఖిస్తూ ఉంది. ఆమె నయనాల నుంచి అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. అది చూసి కృష్ణుడు, నేను పక్కనుంటే వెళ్ళిపోయాను అని ఒక్క మాటకి ఇంత దుఃఖపడుతుందంటే రాధారాణి నన్ను ఎంత ప్రేమిస్తుంది అని చెప్పి ఆయనకు ఆనంద బాష్పాలు కారాయంట. వాళ్ళ ఇద్దరి యొక్క నేత్రాల నుంచి కారినటువంటి ఆనంద బాష్పాలు రెండూ కలిసి ఒక సరోవరంగా ఏర్పడిందంట బృందావనంలో. ఆ సరోవరం పేరే ప్రేమ సరోవరం. ఆ సరోవరం పేరే ప్రేమ సరోవరం. ఉదయం నేను రాధారాణి యొక్క విశిష్టత గురించి ఒక చెప్తూ ఉన్నాను. చాలా తక్కువ మంది ఉన్నారు ఉదయం ఎప్పుడు అది మళ్ళీ రిపీట్ చేస్తారు. ఒకసారి నారదముని ఇంద్రుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చి, ఇంద్ర నువ్వు ఉత్తమ భక్తుడి వల్ల అన్నాడంట. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, లేదు స్వామి, నేను ఉత్తమ భక్తుడి కాదు. మీరేం భాగవతం చదవలేదా? భగవంతుడు కృష్ణలీల చేయడానికి వస్తే ఆయన మీద చిత్రానికి వచ్చాను. ఇది గోవర్ధన లీల చదివారా లేదా మీరు? నేను ఉత్తమ భక్తుని కాదన్నాడు. మరి ఎవరు ఉత్తమ భక్తులు అన్నాడు నారదుడు. అంటే బ్రహ్మ అన్నాడు. ఓహో బ్రహ్మ. నారదుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. తండ్రి కదా, వెళ్ళి మీరు చాలా ఉత్తమ భక్తులు అన్నాడు. బ్రహ్మ అన్నాడంట, నేను కాదు ఉత్తమ భక్తుడు, ఇంద్రుడు ఉత్తమ భక్తుడు అన్నాడు. ఎట్లా అన్నాడంట. చూడు, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు గోపాలులు వీళ్ళందరూ కూడా కలలు కడుతూ ఉన్నారు. ఏమనంటే గోపాలు అనుకునే వాళ్ళంట. రోజు మనతో ఉంటాడు కృష్ణుడు, రాత్రి ఉండడం మనతోటి అనుకున్నాడు. గోపికలు అనుకున్నారంట, గోవుని తీసుకెళ్లేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఏదో చూస్తాం అంతే, రోజంతా చూసే అవకాశం మనకు లేదే అని గోపికలు అనుకున్నారు. వాళ్ళందరికీ కోరిక ఏంటి అంటే 24 గంటలు కృష్ణుడితో ఉండాలా అని కోరిక అంట. ఈ ఇంద్రుడు చేసిన పనికి గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబడుతున్నాడు భగవంతుడు. రాత్రి పగలు బృందావన వాసులందరూ గోవులు గోవత్సములు గోపాలులు గోపికలు అందరూ కూడా ఆ యొక్క గిరిగోవర్ధన పర్వతం కింద 7 రోజులు రాత్రి పగలు కృష్ణునితోనే ఉన్నారంట. కృష్ణునితోనే ఉన్నారంట. వాళ్ళు ఆ కృష్ణుని అట్లా చూస్తూ తనివి తీరా అట్లా ఉండిపోయారు. అందరూ కృష్ణుని చూస్తూ ఉంటే కృష్ణుడు ఎవరిని చూస్తున్నాడు? శ్రీమతి రాధారాణి చూస్తున్నాడు. ఆయనంతా పర్వతం ఉద్దేశించి చిన్నదేవి మీద పర్వతాన్ని నిలబెట్టుకొని ఆ రాధారాణిని చూసి తన్మయత్వంలో అట్లా గోపికలు రాధారాణి చెవులోకి వెళ్ళి చెప్తున్నారంట, నువ్వు రాదే పొరపాటున కడపడ్డావనుకో అయిపోయింది మన కథ. ఆయన చూసి నిన్ను చూసి ఊపుతా ఉన్నాడు. నువ్వు తడబడితే ఆయన తడబడ్డాడనుకో పైన 50 యోజనాల విస్తీర్ణం ఉన్న పర్వతం ఉంది మన పైన. నువ్వు కదలకుండా నడపకుండా అట్లాగే ఉండు, నువ్వేం తడబడద్దు అని చెప్పి చెవులు పదే పదే చెప్తున్నారంట. కృష్ణుడు మాత్రం ఆ శ్రీమతి రాధారాన్ని చూసి తన్మయత్వంలో అట్లా ఉంటున్నాడు. ఇంకోసారి కృష్ణుడు మురళి ఊదాలా అని చెప్పి మురళి చేతిలో పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఊదపోతూ ఉంటే రాధారాణి వచ్చాక ఎదురుగా నిలబడిందంట.
ఆమెను అట్లా చూసిన తర్వాత ఆయన చేతిలో ఉన్న మురళి జారి పడిపోయిందట. అది పడిపోయింది అని కూడా గుర్తించలేదంట ఆయన. ఆ మురళి కింద పడిపోతే ఆయన అనుకున్నాడంట. శబ్దం రావట్లేదు, మురళి ఉంటే కదా శబ్దం రావడానికి. అది కింద పడిపోయింది. నేను అదే చెప్తా ఉన్నాను, కొత్తగా మన పూజలు శంఖం ఉండడానికి ప్రయత్నం చేస్తారు, అది సరిగ్గా రాదు. అంటా ఉంటారు. సో అది కింద పడిపోయిందంట. అంతటితో ఆగిపోయింది. ఆయన తన్మయత్వం రావాలని చూసి ఆయన అట్లా తన్మయత్వం చెబుతూ ఉంటే ఆయన నీట మీద ఉన్నటువంటి ఎవరి కొంచెం కిందసారి పడిపోయిందట. ఆయన యొక్క భుజం మీద ఉన్నటువంటి అంగవస్త్రం పీతాంబరం అది కూడా జారి పడిపోయిందట. అంటే ఆ శ్రీమతి రాధారాణి భక్తి స్వరూపం ఆమెను చూస్తే ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 33,000 కోట్ల దేవతలందరూ కూడా ఆయన క్రీడంటి చూపుతో పని చేసుకోబోయేటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి ఆ దేవదేవుడు ఆ శ్రీమతి రాధారాణి వెనకాల దాసుడైపోతాడు. దానికి అర్థం ఏం చెప్తున్నారు అంటే, భక్తి అనేది ఎవరిలో ఉంటుందో ఆ భక్తికి ఆ భగవంతుడు దాసుడైపోతాడు. కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టిని ఆకర్షించేటువంటి వాడు. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది, కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. పవిత్ర భక్తికి ఉన్నటువంటి శక్తి అది. అందుకనే స్వామి ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఆయన చెప్పేవారు అనమాట. ఏమని చెప్పేవారు అంటే, కృష్ణుని చూడాలని ఎందుకు అనుకుంటావు? నిన్ను పవిత్ర భక్తి చూసి ఆ కృష్ణుడే నిన్ను చూసేటట్టుగా చేసుకోవచ్చు కదా. ఆ కృష్ణుడి భక్తులందరికీ ఆయన వచ్చారు. వాళ్ళలో ఉన్నటువంటి భక్తి చూసి ఆ రకంగా ఉత్తమ భక్తిని పెంపొందించుకొని ఆ భగవంతుడే నిన్ను చూడటానికి వచ్చేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు? కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. ఆ సృష్టి అంతా కూడా ఆకర్షింపబడుతుంది కృష్ణుడి ద్వారా. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని ఆకర్షిస్తుంది. మరి ఆ పవిత్ర భక్తి ఎట్లా వస్తుంది కలియుగంలో? ధ్యాయతో విష్ణు ప్రేతాయ జగతో మకై ద్వాపరే పరిచర్యస్య బలో తత్పరికీర్తన. ఎట్లా వస్తుంది అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బ్రహ్మన్నాడంట, ఇంద్రుడు వాళ్ళ భక్తులందరినీ భగవంతుడికి దగ్గర చేర్చాడు. నేను దూరం చేర్చేశాను, ఈ గోవు దూడలను ఎత్తుకెళ్ళి దూరం పెట్టేశాను, నేను అంత గొప్ప భక్తుని కాదరా. ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో నన్ను అడుకోవద్దు. మీరేమో ఇంద్రుడు గురించి చెప్తున్నారు, నేను ఆయన దగ్గరికి వెళ్తే బ్రహ్మ అంటున్నాడు. మీ ఇద్దరు మధ్యలో కాకుండా ఇంకేదన్నా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడంట, శివుడు అన్నాడు. 4 నెలలుగా శివుడు ఎదిగాడు. అయ్యా నువ్వు మహాభక్తుడు అంట అన్నాడు. అప్పుడు శివుడు అన్నాడంట, భక్తులకు ఏం కావాలో అది ఇవ్వాలయ్యా. నేను ఉద్దత కాలంలో మోక్షం ఇచ్చేస్తా ఉంటాను, ముక్తినాథన పేరు కూడా ఉంది నాకు. సో నేను పెద్ద గొప్ప భక్తుడి కాదు అన్నాడంట. వాళ్ళకి కావాల్సింది భక్తి, అది ఇవ్వలేదు నేను కాదు భక్తుడు అన్నాడు. మరి ఎవరు ఉత్తమ భక్తుడు అన్నాడు. అప్పుడు శివుడు అన్నాడంట, నా ఉద్దేశంలో ప్రహ్లాదుడు అన్నాడు. నా ఉద్దేశంలో ప్రహ్లాదుడు అన్నాడు. నేను ముల్లోకాలు ఉత్తమ భక్తుడు ఎవరైనా ఎత్తుకుంటా ఉంటే నా శిష్యుడే నా ఉత్తమ భక్తుడు భలే ఉందిలే అని చెప్పి ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాద, నేను చాలా ప్రసన్నమైపోయాను, నువ్వు నా శిష్యుడివి, ఉత్తమ భక్తుడు అని చెప్పి శివుడు చెప్పాడు అన్నాడు. అప్పుడు నారదముని క్షమించాలి గురువర్య, నేను ఉత్తమ భక్తుడి కాదు,
ఏ ఉత్తమ భక్తుడు సాక్షాత్తు నన్ను రక్షించడానికి ఆ నరసింహ భగవానుడు అవతరిస్తే ఒక ఆసనం కూడా ఇవ్వలేకపోయాను. మా నాన్నగారు కూర్చునేటువంటి ఆసనం మీదే ఆయన కూర్చున్నాడు. అట్లీస్ట్ అతిథి వచ్చాడు కదా, నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. ఆయన ఏం చేశాడంటే నీళ్లు కూడా నేను ఇవ్వలేదని చెప్పి మా నాన్నగారు రక్తం తాగేశాడు. ఎవరైనా అతిథి వస్తే మాలన్నా వెయ్యాలి కదా, అది కూడా చేయలేకపోయాను. ఇంకా భగవంతుడు ఏం చేశాడంటే ఆయన పేగులు తీసి ఆలకాయ తీసుకొచ్చుకున్నాడు. ఇంక నేనేం భక్తున్నది అన్నాడు. మరి అక్కడికి ఎవరైనా భక్తులన్నాడు. నా ఉద్దేశంలో ఆ పాండవులు ఉంటారు భక్తులు అన్నాడు, ఆ హనుమంతుడు భక్తులు అన్నాడు, పాండవులు హనుమంతుడు అన్నాడు. ఆయన తోక గాలిపోతున్నా కానీ స్వామి సేవ వదిలిపెట్టలేదు. ఆ గాలిపోయే తోకతోటే లంకంతా దహించి ఆ రామచంద్రుల వారి సేవ చేశాడు. హనుమంతుడు ఉత్తమ భక్తుడు అన్నాడు. నాడు హనుమంతుడు తిరిగేదారు. ఆయన కూర్చొని సీతారాం 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 అనేది హనుమాన్ ఉత్తమ భక్తుడు అన్నాడు. అంటే హనుమంతులు అన్నాడు, స్వామి ఎందుకు వెంటాలయ్యా, నేనే ఉత్తమ భక్తుడైతే చిరంజీవిగా ఉండు అని ఒక ఆశీర్వచన చేసి నన్ను వదిలికి వెళ్ళిపోయాడు రాముడు. ఏమైనా నేను ఉత్తమ భక్తుడైతే వెంట తీసుకెళ్ళాలి కదా. అందరినీ వైకుంఠంలో అయోధ్య వైకుంఠం ఉంటుందంట. ఆ వైకుంఠంలో శ్రీరామచంద్రుడు వారు ఉంటారంట. అక్కడికి ఈ రామలీలలో పాల్గొన్న వాళ్ళు అందరినీ తీసుకెళ్లాడు. నన్ను ఇక్కడ వదిలేశాడు. మరి నేను ఉత్తమ భక్తుడు అయితే నన్ను ఎందుకు వదిలేస్తాడు? ఇక అట్టయితే హనుమాన్ ఎవరు ఉత్తమ భక్తులు అన్నాడు. ఆ పాండవులు ఉత్తమ భక్తులు అన్నాడు. నారదుల వారు పాండవుల దగ్గరికి వచ్చారు. వస్తే నారదుల వారు వచ్చి, అయ్యా పాండవులారా మీరే ఉత్తమ భక్తులు అన్నాడు. స్వామి ఎందుకంటే వెంటరాలు పొరపాటున మేము ఉత్తమ భక్తులు అని చేస్తే అందరికీ భయం వస్తుంది, భక్తి మానేస్తారు. ఆ భగవత్ భక్తులు దాని వల్ల మేము అన్ని కోల్పోయాము, రాజ్యం పోయింది, అన్ని పోయాయి. వీళ్ళు ఉత్తమ భక్తులు అని మీరు ఏమని అన్నారంటే అందరికీ భక్తి చేసే వాళ్ళకి భయం వచ్చేస్తుంది. పాండవులు ఉత్తమ భక్తులు అయితే వాళ్ళు కోల్పోయినట్టు మనం కూడా అన్ని కోల్పోతామేమో, దయచేసి మమ్మల్ని ఉత్తమ భక్తులు అన్నట్టు అన్నాడు. మీరు భయపడబాట్లేదు. అన్ని ఐశ్వర్యాలు పోయి ఆ ఐశ్వర్యాలకు మూలమైనటువంటి ఆ భగవంతుడు మనతో ఉండేటప్పుడు ఇంకా కరువు ఏముందని చెప్పండి. సృష్టిలో ఉన్న ఏ ఐశ్వర్యానికైనా మూలమెవరు? ఆ కృష్ణుడు. ఆ ఐశ్వర్యపతి లక్ష్మీపతి ఆయన మనతో ఉంటే ఇంకా మనకు ప్రాబ్లం. దానివల్ల నేను కాదు అన్నాడు. మరి ఇంకెవరు అంటే ఉగ్రసేన మహారాజు, కృష్ణుడు కాక ఆయనకి సర్వస్వం ఇచ్చాడు కృష్ణుడు అన్నాడట. నా వద్దలు ఆయన దగ్గరికి వెళ్ళాడట. అయ్యా ఉగ్రసేన మహారాజా నువ్వే ఉత్తమ భక్తుడు అన్నాడు. ఆయన అన్నాడట, వాళ్ళతోడివే నాకంతా అన్నట్టు అసలు ఉత్తమ భక్తుడు ఎవరు అంటే భగవంతుడికి చాలా సన్నిహితుడు. ఆ ఉత్తముడే ఉత్తమ భక్తుడు అన్నాడు. ఉత్తముడి దగ్గరికి వెళ్ళి, ఉత్తమా ఆ వృందావనంలో ఉన్నారు బ్రజగోపికలు, వాళ్ళు ఉత్తమ భక్తులు అన్నాడు. ఆ వృందావనానికి వెళ్ళి ఆ బ్రజగోపికలతోటి, ఏ బ్రజగోపికల ద్వారా మీరు ఉత్తమ భక్తులు అన్నారట నారదుడు. అంటే వాళ్ళు అన్నారట, ఏం కాదు ఉత్తమ భక్తులు, అష్ట గోపికలు ఉన్నారే వాళ్ళు ఉత్తమ భక్తులు అన్నారు. అప్పుడు నారదుడు అష్ట గోపికల దగ్గరికి వెళ్ళి, ఏ అష్ట గోపికలారా మీరు ఉత్తమ భక్తులు అన్నారు. కానే కాదు ఉత్తమ భక్తులు. రాధే 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 రాధే
रानी की जय रानी की కృష్ణుడు మదన మోహనుడు అంటే మన్మధుడిని కూడా మోహింపజేసేవాడు కృష్ణుడు. కానీ రాధారాణుడు రాధా మదన మోహన మోహిని. ఎవరు? రాధా మదన మోహన మోహిని. ఆ మదన మోహనుడే మోహింపజేసేటువంటిది శ్రీమతి రాధారాణి. భగవంతుడు భక్తులను పురంధరదాసు కీర్తన చేస్తాడు. ఆ కీర్తనల సారాంశం ఏంటి అంటే భక్తునికి భగవంతునికి పోటీ జరుగుతూ ఉంటాడు. దేనికి అంటే ఒకరినొకరు సేవించుకునే దానికి పోటీ పడుతున్నాడు. ఒక భక్తుడు పడుకుని కీర్తన చేస్తున్నాడట భగవంతుని గురించి. భగవంతుడు ఆ కీర్తనకి ప్రసన్నమై వచ్చి కూర్చొని వింటున్నాడు. ఆ భక్తుడు గమనించాడట, అదే భగవంతుడు కూర్చొని ఉన్నాడు, నేను పడుకొని ఉన్నాను ఇంకని భక్తుడు కూర్చున్నాడట. భగవంతుడు నిల్చుని వింటున్నాడు. అదే భగవంతుడు నిల్చుని వింటున్నాడు, నేను కూర్చొని ఉన్నానంటని ఆ భక్తుడు నిల్చున్నాడట. భగవంతుడు నృత్యం చేస్తున్నాడట. సో భక్తునికి భగవంతునికి మధ్య పోటీ జరుగుతుందట. ఆదిగా ఒకరినొకరు సంతృప్తి పరచుకోవాలి. ఒకరోజు రాధాకృష్ణుడు బృందావనంలో ఉన్నాడు. ఒక నెమలి అతి అద్భుతముగా పుల్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే రాధారాణి చూస్తుంది. ఏ స్వామి, ఆ నెమలి చూసారా ఎంత అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటూ అని అంటారు. అంటే కృష్ణుడు అన్నాడంట, ఏ అదే ఆ నెమలే కాదు, నేను కూడా చక్కగా నృత్యం చేయగలను అన్నాడు. చేయండి అని అంట రాధారాణి. అనేసరికి కృష్ణుడు వెళ్ళిపోయి ఆ నెమలి పక్కన నిలబడుకొని పురుగు విప్పినట్టుగా చేతులు ఆడిస్తూ అద్భుతంగా నృత్యం చేశాడు. చేసిన తర్వాత కొన్ని గంటలు నృత్యం చేసిన తర్వాత వచ్చి ఆ నెమలి కృష్ణుడు ఇద్దరు పోటీ అంట. అది నృత్యం చేస్తుంది. కృష్ణుడు కూడా నృత్యం చేస్తున్నాడు. కొన్ని గంటలు నృత్యం చేసిన తర్వాత వచ్చి కృష్ణుడు రాధారాణి పక్కన నిలబడి, ఇది రాలి ఎట్లా నృత్యం చేశాను. అప్పుడు రాధారాణి అంటున్నాడు, స్వామి అద్భుతంగా చేశాను, అత్యద్భుతంగా చేశాను, కానీ ఆ నెమలు ఉందే మీకన్నా బాగా చేసింది.
అన్నాడు కృష్ణుడు. చూడుదేమి అంటూ మళ్ళా వెళ్ళాడు. మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో చేశాడు. చేసి మళ్ళా రాధారాణి దగ్గరికి వచ్చి మీరంటే ఇప్పుడేనా చేశారు, ఇందాకటి కన్నా ఈసారి అద్భుతంగా చేశారు, కానీ ఆ నెలలుంటే ఈ కన్నా బాగా చేశారు. మూడోసారి మళ్ళా వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అత్యద్భుతంగా చాలా బాగా నృత్యం చేశాడు. చేసి వచ్చి రాధారాణి పక్కన నిలబడిపోయి ఇప్పుడు చెప్పురా ఇప్పుడు ఏం చేశారు, అద్భుతం పరమాద్భుతం, కానీ ఆ నెలలు ఈ కన్నా నల్లని వారి ముఖము ఎర్రగా తగ్గిపోయేను. ఆ నల్లని వారి ముఖము ఎర్రగా తగ్గిపోయిందంట. ఇంకెన్నిసార్లు చేయాలని వీళ్ళని మెప్పించడానికని అప్పుడు ముఖం తగ్గిపోతే అప్పుడు రాధారాణి ఆమెకు తెలియని భావన. అప్పుడు ఆమె అంటుందంట, ఏ స్వామి ఏదో మీతో వెటకారాలు ఆడటానికి చెప్పాను కానీ ఈ సృష్టినంతా ఒక ఆట ఆడిస్తున్నారు, మీకన్నా గొప్పగా ఆట ఆడేవాడు ఎవరుంటారయ్యా, మీకన్నా గొప్పగా ఆట ఆడేవాడు ఎవరుంటారయ్యా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కృష్ణుడు రాధమ్మను ప్రసన్నం చేసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను ప్రసన్నం చేసుకునేదానికి ప్రయత్నిస్తాడు. నీకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే శుద్ధ భక్తి ఉండాలంటే ఆ భగవంతుడు నీ వెనకాల తిరుగుతాడు. ఆ భక్తి అనేది ఉంటే అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు చెప్పారు. ఆయన ఏం చెప్పారు అంటే ఒకరోజు రాధాకుంట చుట్టూ పరిక్రమ చేస్తున్నారంట ప్రభుపాదుల వారి గురువు గారు. పరిక్రమ చేస్తూ ఉంటే జైపూర్ మహారాజు ఆయన వచ్చి సాష్టాంగ నమస్కార పరిక్రమ చేస్తున్నారంట. దండవాద పరిక్రమ అంటారు. మామూలుగా నడిస్తే పరిక్రమ, ఆయన ప్రతి అడుగుకి కూడా సాష్టాంగ నమస్కారం చేసి పరిక్రమ చేస్తున్నారంట జైపూర్ మహారాజు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఆయన యొక్క శిష్యులు అన్నారంట, ఈ మహారాజు ఎంత గొప్ప కృష్ణ భక్తుడు అన్నాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అన్నారు, సందేహం లేదు కృష్ణ భక్తుడే, కానీ వాళ్ళ భావనకి మన భావనకి వ్యత్యాసం ఉందన్నారు. ఏంటని గురువు గారు అన్నారు, వీళ్ళు కృష్ణుడిని సంతృప్తి పరచాల. కృష్ణుడిని సంతృప్తి పరచాలంటే రాధమ్మ కొంచెం సేవ చేస్తే అప్పుడు కృష్ణుడు సంతృప్తి పడతాడని చెప్పి రాధాకుండి చుట్టూ పరిక్రమ చేస్తున్నాడు, దండవాద పరిక్రమ. కానీ మన భావన అది కాదు. మనము రాధమ్మను సంతృప్తి పరచాలనేది గౌర్య సంప్రదాయం. రాధారాణి ఎవరు? పరమ గౌరి. పరమ గౌరి గౌరుల్లో అందరికీ కూడా పరమైనటువంటిది శ్రీమతి రాధారాణి పరమ గౌరి. ఆ పరమ గౌరిని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేసేవాడే గౌర్య వైష్ణవుడు అని చెప్పి మనం కృష్ణుడికి ఎందుకు సేవ చేస్తాము అంటే కృష్ణుడికి ఒక పూలు మనం అర్పిస్తే రాధారాణి ప్రసన్నమైపోతుంది. ఓ రాధారాణి ప్లీజ్ అవ్వడానికి కృష్ణుడికి సేవ చేద్దాం. కానీ మన దేవుడు కృష్ణుడిని సేవించడం కాదు, మన దేవుడు గౌర్య వైష్ణవుల యొక్క గమ్యం. వాళ్ళ యొక్క గమ్యం ఏంటి అంటే శ్రీమతి రాధారాణిని ప్రసన్నం చేసుకోవడం. శ్రీమతి రాధారాణిని ప్రసన్నం చేసుకోవడం గౌర్య వైష్ణవుల యొక్క గమ్యం. ఏం ఆడిస్తుందండి కృష్ణుని బృందావనంలో వెళ్ళండి. ఒకరోజు ఒక అలంకరణ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తలుపు కట్టాడు రాధారాణి ఇంటి తలుపు. అప్పుడు రాధారాణి అనేది కోచి ఎవరక్కడ కృష్ణుడు అన్నాడు, నేను చక్రియ. చక్రియ కుండలు చేసేవాడా? నిన్నే మా ఇంట్లో చాలా కుండలు చేయించుకున్నాము, పక్కింట్లో ఏమన్నా వ్యాపారం జరుగుతుందేమో పక్కింటికి వెళ్ళయ్యారు. అప్పుడు మళ్ళా కృష్ణుడు నేను శ్యామ మధు తేనెగా అయ్యే బాబోయ్ కుర్తుంది, నేను తలుపు తీరు అని సహస్ర నామాలు చెప్తే సహస్ర అర్థాలు చెప్పిందంట. ఇంకా విసిగిపోయి కృష్ణుడు మెల్లిగా ఇంకా రాధారాణి తలుపు తీసేటట్టు లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే శబ్దం వచ్చిందంట. మెల్లిగా తలుపు తీసి రాధారాణి తల బయట పెట్టి ఏ శ్యామ రావయ్య, ఏ శ్యామ రావయ్య. సో ఈ రకంగా ఆ కృష్ణుణ్ణి తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి శ్రీమతి రాధారాణి
ఆమె యొక్క అనుగ్రహం మనకు లభిస్తే ఆ కృష్ణుడు చాలా సులభంగా మనకు దొరికిపోతాడు. ఈ సత్యం అర్థం చేసుకుని ఆ రామమ్మ తల్లిని ప్రసన్నం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలా? రాధే 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 మనం తెలుగులో కదా రాధే రాధే అంటే తప్పుగా మన భావన పెట్టుకోవాలంటే డబ్బులు రాదే, పదవి రాదే, అది రాదే, ఇది రాదే, బ్యాంక్ బ్యాలెన్స్ రాదే, అది కాదు రాదే. మనం చెప్పే రాధే అనే దానికి అర్థం ఏంటంటే కృష్ణుడు రాడే, కృష్ణుడు రాడా, రాడా, కృష్ణుడు రాడా, ఇది మనం చెప్పే రాధకు అర్థం. అంతేగాని డబ్బు రాదే, పదవి రాదే, అతీంద్రియ భోగం రాదే, ఇది కాదు మన రాధాకర్థం. మన రాధాకర్థం ఏంటి అంటే కృష్ణుడు రాధా, రాధారాణి నేను ఒక 35 సంవత్సరాల కిందట బృందావనానికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మనకు హరే కృష్ణ అలవాటు కదా. ఆ బృందావనంలో హరే కృష్ణ అంటే వాళ్ళు హరే కృష్ణ మథురా మే జాओ, वृंदावन में हरे कृष्णा नहीं, श्री राधे श्री राधे श्री राधे श्री राधे. మీరు ప్రతి చెట్టు మీద బృందావనంలో శ్రీ రాధే అని అంటారు, ప్రతి ఇంటి మీద శ్రీ రాధే అని అంటారు, ప్రతి రిక్షా మీద శ్రీ రాధే అని అంటారు. రిక్షా వాడు అర్థం జరగాలంటే గంటలేదు కాదు, వాడు ఏమంటారు రిక్షా రాధే 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 అంటే అర్థం జరగాలి. దేనికైనా బృందావనంలో బృందావనంలో
గోపికలు వెన్న పెరుగు ఇవన్నీ మంచి తిరుమంటాలలో అన్ని తీసుకొని ఆ మానసికంగా దాటుతున్నారో తెలిసింది. తెలిస్తే కృష్ణుడు ఒక నావికుడు వేషం వేసుకొని మీసం పెట్టేసుకొని తలపాగా పెట్టేసుకొని ప్రేమగా గొడ్డుగా చెట్టేసుకొని ఆ నావ నడుపుతూ అక్కడ కూర్చుంటాడు. రాధాని వచ్చి మానసికంగా దాటిస్తావా? దారుణంగా దాటిస్తాను ఎక్కడెక్కడ. కొంచెం దూరం అందరికీ తర్వాత నడిపించిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు సార్, ఆపేశాడు నావ. రాధాని అడిగింది, ఏంటి నావ ఆపేశావు? ఈ నావ ముసలిదైపోయింది, కథలు లేకుండా ఉంది, మీరేంటి బరువులన్నీ తీసుకొచ్చారు, అందువల్ల ముందుకు వెళ్ళలేకుండా ఉంది, కొంచెం బరువులు తగ్గిస్తే అప్పుడు నావ ముందుకెళ్తుంది అన్నాడు. నావ ముసలిదైపోవడం ఏంటి అన్నది రాధారాడు. అంటే కొంచెం ఓల్డ్ అయింది, బరువులు తగ్గించాడు. అయితే కృష్ణుడి ఉద్దేశం ఏంటి అంటే ఆ వెన్న మిగతా వీటన్నిటితోటి ఆ తప్పుకి తర్పాన్ని ఇవ్వాలని వాళ్ళు ఏం చేశారు, ఆ వెన్న మిగతా పెరుగు అన్ని పాలు గంగలో పోస్తారు. ఇంకొంచెం సేపు నడిపించిన తర్వాత మళ్ళా కృష్ణుడు ఏమన్నాడు అంటే, ఇంకా బరువులేం తగ్గలేదు, ఉన్న బరువులన్నీ తెచ్చేశాం కదా, ఇంకా తగ్గలేదంటారండి. పెరుగు పాలు వెన్న పడేశారు, ఈ మొంటి నిందుకు ఆభరణాలే అవి ఎంత బరువు ఉన్నాయి, అవి కూడా పడేయాలి. గంగ మధ్యలో ఉన్నారు, ఇంకేం చేస్తారు, ఆభరణాలన్నీ తీసేసి గంగలో వేస్తారు. వేసేస్తే కృష్ణ ఇప్పుడు కొంచెం బరువు తగ్గింది, అలా నడుపుకుంటూ వచ్చాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ నడిపి ఈ రెక్కలు వస్తూ ఉన్నాయా, కొంచెం మీరందరూ వచ్చి నా భుజాలకు కొంచెం మసాజ్ చేస్తే ఆ నొప్పి కొంచెం తగ్గితే అప్పుడు నడిపిస్తాను. అప్పుడు రాగానంది, ఏంటి పడవ నడుపుకునేవాడే నువ్వు, భుజాలకు మసాజ్ చేయాలా? బంగారం, ఒక పని చేస్తాం, అందరూ కలిసి ఎత్తి గంగలో వేసేసి మేమే నడుపుకొని వెళ్ళిపోతాం అని చెప్పి కృష్ణుడిని ఎత్తుకునేదానికి అందరూ ముట్టింపులయ్యారు. ఉన్నట్టుండి ఆకాశమంతా మేధావంతమై ఉరువులు మెరుపుతోటి తెలుగాలు వీసాయి. శ్రీమతి రాధారాణి వచ్చి కృష్ణుడి మీద పడిపోయింది అనమాట. పడిపోతే ఆమె చేతికి ఒక అమూల్యమైన వస్తువు తగిలింది. అదేంటి అంటే మురళి. ఎప్పుడైతే ఆ మురళి తగిలిందో అప్పుడు తలపాగా లాగేసి చూస్తే ఆ శ్యామ సుందరుడు దొంగ నువ్వేనా. ఈ రకంగా ఎన్నో అద్భుతమైన లీలలు వృందావనాలు, ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు వృందావనాలు అద్భుతమైన లీలలు. సో ఆ యొక్క శ్రీమతి రాధారాణి వృందావనేశ్వరి, ఆమె యొక్క ఆశీస్సులు లేకపోతే మనం ఆ కృష్ణ భక్తిని పొందేదానికి అవకాశం లేదు. మనం ఎంతో అదృష్టవంతులం. ఏంటది అంటే ఆ కృష్ణుడు రాధ ఇద్దరు కలిసి గౌరంగ మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల క్రిందట ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం కోసం అవతరించారు. ఆ కృష్ణునిలో భావన కలిగింది. ఏమని భావన కలిగింది అంటే, ఈ రాధ నా కోసం పిచ్చిలైపోతుంది, ఆ యొక్క పరాకష్ట భక్తిలో ఎట్టుంటుందో నేను కూడా చదివించున్నావా అని చెప్పి రాధా భావనలో కృష్ణుడు గౌరంగ మహాప్రభు రూపంలో ఆయన అవతరించి ఆ రాధా భక్తి భావనను స్వయంగా అనుభూతి చెందాడు కృష్ణుడు గౌరంగ మహాప్రభు యొక్క రూపంలో. ఇంకో గొప్ప విశేషం ఏంటి అంటే, చైతన్య మహాప్రభు నేను రాధాకృష్ణుల యొక్క కలయికతో వచ్చిన అవతారం అని ప్రకటన చేసినటువంటి ప్రదేశము ఈ రాజమహేంద్రవరం పక్కన ఉన్నటువంటి కొవ్వూరులో. ఈ కొవ్వూరులోనే చైతన్య మహాప్రభు నేను రాధాకృష్ణుల యొక్క కలయికతో వచ్చిన అవతారం అని చెప్పి రామానందరాయ అనేటువంటి ఒక మహాభక్తునికి దర్శనమిచ్చినటువంటిది ఈ కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోనే ఆయన చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల యొక్క దర్శనాన్ని ఇచ్చారు. సో అందువల్ల ఆ శ్రీమతి రాధారాణి యొక్క భక్తి పరమోత్కృష్టమైనటువంటిది. ఆమె యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కృష్ణుని మనం పొందగలం అన్నమాట.
సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేయాలని ప్రార్థించాలా. అమ్మా కృష్ణ భక్తిని నాకు ప్రాప్తించు, కృష్ణ భక్తిని నాకు ప్రాప్తించు అని చెప్పి వేడుకోవాలన్నమాట. సో అందువల్ల ఈరోజు చాలా చాలా జయదేవ గోస్వామి ఆయన సందేహించాడట. ఏమని అంటే కృష్ణుడు రాధారాణి యొక్క పాదసేవ చేస్తున్నాడు అనేది ఆయన అష్టపదుల్లో రాయడానికి సందేహించాడు. దేవదేవుడు రాధారాణి పాదాలు సేవించడానికి సందేహించి రాయకుండా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేసరికి జగన్నాథుడు జయదేవ గోస్వామి రూపంలో ఇంటికి వచ్చి ఆయన రాయలేనటువంటి కావ్యాన్ని కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క పాదాలను సేవించాడు అని చెప్పి జగన్నాథుడు స్వయంగా ఆ కావ్యాన్ని పూరించి తర్వాత జయదేవ గోస్వామి యొక్క భార్య దగ్గర కూర్చొని భోజనం చేసి జగన్నాథుడు వెళ్ళిపోయాడు. జయదేవ గోస్వామి తిరిగి వచ్చాడు. వచ్చి చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టానట భార్యతో. ఏమండి ఇప్పుడే కదండి తినేళ్ళారంట. నేను ఇప్పుడు వచ్చానేదో కూర్చొని కాఫీ మీద రాశారు కదా, రాసి భోజనం చేసి వెళ్ళారు కదా, నేనెప్పుడు వచ్చానని చెప్పి ఆ కావ్యం చూడడానికి వెళ్తే ఈయన ఏదైతే వదిలిపెట్టాడో అక్కడ సాక్షాత్తు జగన్నాథుడు వచ్చి ఆ దేవదేవుడు కృష్ణుడు రాధారాణి యొక్క పాదాలను సేవించాడు అని చెప్పి పూరించి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం ఈరోజు ప్రత్యేకంగా మనకు లభిస్తుంది. మీరందరూ కూడా ఇప్పుడు రాధాకృష్ణులకి మంగళహారతి ఉంటుంది. మంగళహారతి తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ హారతిలో పాల్గొని ఆ కీర్తన చేస్తూ ఏమని కీర్తన చేయాలో రాధారాణి